తమను రెగ్యులరైజ్ చేయాలంటూ గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ నర్సులు భవనం పైకెక్కి ఆందోళన చేస్తున్నారు. సుమారు 200 మంది టెంపరరీ నర్సులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. నర్సుల్ని శాంతింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ నర్సులు భవనం పైకెక్కి ఆందోళన చేస్తున్నారు. సుమారు 200 మంది టెంపరరీ నర్సులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు లేదని తెగేసి చెబుతున్నారు. నర్సులను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ నర్సులు భవనం పైకెక్కి ఆందోళన చేస్తున్నారు. సుమారు 200 మంది టెంపరరీ నర్సులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. నర్సులు శాంతింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించారు. నర్సుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని గాంధీ ఆసుపత్రి దగ్గర నుంచి మా ప్రతినిధి చైతన్య లైవ్ లో అందిస్తారు. చైతన్య, ఏమంటున్నారు నర్సులు? నర్సుల ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాము. 3 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నాము. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అవుట్ సోర్సింగ్ నర్సులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దాదాపు 200 మంది నర్సులు ఉన్నారు. 10 మంది నర్సులు బిల్డింగ్, ప్రస్తుతం మనం ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒకసారి ఫోన్ చేశాను ఇప్పటికే. అక్కడ ఉన్న నర్సులు కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ, చెప్పండి, అంటే మీ డిమాండ్స్ ఏంటి? 2007 లో జాయిన్ అయినాము. మేము అప్పుడు 100 మెంబర్స్ తీసుకున్నారు. మా బేసిక్ సాలరీ వచ్చి 4800. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయమని మా మెయిన్ డిమాండ్. అంటే ఇప్పుడు మీకు పైకి బిల్డింగ్ పైకి ఎక్కారు, పోలీసులు ఏమో చెప్తున్నారు ఇంతకాలం మీరు శాంతియుతంగా మీరు ఆందోళన కొనసాగించారు, ఇప్పటికైనా దిగిపోయి మీరు అవసరమైతే మినిస్టర్ని కూడా కల్పిస్తామని చెప్తున్నారు కదా, మరి దిగొచ్చు కదా, దిగి ఇక్కడ ఆందోళన చేయొచ్చు కదా. శాంతియుతంగా చేసి మా అధికారులకు అందరికి రిప్రజెంటేటివ్ ఇచ్చినా కూడా ఎవరు కూడా మాకు స్పందించలేదు. అవుట్ సోర్సింగ్ అనేది గవర్నమెంట్ కు సంబంధం లేదు. మీకు గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు మీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదమ్మా. మీరు ఏమి చేయలేము అని అన్నంతనే మేము డెసిషన్ తీసుకున్నామండి. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా పైన? అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 16 మెంబర్స్ ఉన్నాం. 16 అంటే గతంలో ఇప్పుడు మీ అంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది, రాసుకోవచ్చు కదా అని కూడా మీకు గతంలో ప్రభుత్వంలోని పెద్దలను కలిసినప్పుడు చెప్పినట్టున్నారు కదా. అంటే 2010 లో రిక్రూట్మెంట్ చేసినప్పుడు కూడా మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఎలాంటి మార్క్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కనీసం ఈ 10 years నుండి చేస్తున్నప్పుడు గాంధీ హాస్పిటల్లో వేటేజ్ కూడా మాకు ఇవ్వట్లేదు. కాబట్టి నోటిఫికేషన్ లో ప్రయారిటీ కూడా లేదు మాకు. ఆ విధంగా కూడా మాకు న్యాయం జరగట్లేదు. మొత్తం ఎంతమంది ఉన్నారని, అంటే నర్సులు ఇలా అవుట్ సోర్సింగ్ నర్సులు ఎంతమంది ఉన్నారు? అంటే మొత్తము 206 మెంబర్స్ ఉన్నాం. అందరినీ రెగ్యులర్ చేసేంత వరకు మా మెయిన్ డిమాండ్ అదే. ఓకే, ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఎవరైనా మిమ్మల్ని, మంత్రి కానీ ఎవరైనా ఇప్పుడు స్పందించారా? ఎవరైనా మాట్లాడుతున్నారా మీతో? ఎవరైనా మాట్లాడారమ్మా ఇప్పటి వరకు మీరు? మీతో ఎవరైనా మాట్లాడారా ఈ రోజు ఇప్పటి వరకు పెద్దలు, గవర్నమెంట్ లోని వాళ్ళు ఎవరైనా? మాట్లాడారు, కానీ అందరు అదే అంటుండ్రు, మీకు మీ గవర్నమెంట్ కు సంబంధం లేదు, అవుట్ సోర్సింగ్ అనేది గవర్నమెంట్ కు సంబంధం లేదు, మీరు ఎన్ని రోజులు చేసినా కూడా అదే సాలరీ చేయండి, అంతేగాని మీకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు అని అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు విరమించే ఆలోచన ఏం లేదా ఆందోళనని? కిందేమో అరెస్ట్కి రంగం సిద్ధం అవుతుంది కదా, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనేసి అంటున్నారు.
మీరు విరమిస్తారా ఆందోళన? ఇక్కడ అరెస్ట్ వాయిస్ కట్ అవుతుందండి. మిమ్మల్ని మీ ఆందోళన ఏమైనా విరమించే అవకాశం ఉందా? కింద అరెస్ట్కి రంగం విరమించమండి. మాకు రెగ్యులరైజ్ చేసేంత వరకు ఈ ఎట్టి పరిస్థితులు విరమించము, మేము చేయము. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా? చేయాలి అంటే మేము అన్నిటికి కూడా రెడీ అయినాం. మా డిమాండ్ వేరే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అది పైనున్న నర్సులు చెప్తున్నారు, కింద కూడా ఆందోళన కొనసాగుతుంది. చాలామంది నర్సులు ఇక్కడ కూడా కింద కూర్చొని నిరసన తెలుపుతూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే మీ ప్రధానమైన డిమాండ్ ఏమో రెగ్యులరైజ్ చేయాలని, కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది కదా త్వరలో, అది కూడా రాసుకునే అవకాశం ఉంది కదా అంటున్నారు. దాని గురించి మీరు చెప్పండి. నోటిఫికేషన్ వస్తుందంటే మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 4800 జీతం కానించి మేము చేస్తున్నాము. నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అందరితో పాటు ఎగ్జామ్ రాసి అనేది మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కంపల్సరీ ఫస్ట్ రెగ్యులరైజ్ చేయాలి. మాకు లాస్ట్ ఇయర్ శాంతియుతంగా మేము స్ట్రైక్ చేసినామండి. అప్పుడు కూడా వచ్చి హెల్త్ మినిస్టర్ వచ్చి మాకు మాట ఇచ్చిండు, ఈసారి కంపల్సరీ మిమ్మల్ని చూస్తామమ్మా, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రియారిటీ మీకే ఇస్తాము, ఈసారి నోటిఫికేషన్ అని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఎగ్జామ్ రాసి మళ్ళీ అందరితో పాటు తీసుకుంటామంటే మేము 10 సంవత్సరాల నుంచి చేసిన సర్వీసు మా సర్వీస్ ఎట్టిపోతుందండి. మా ప్రధాన డిమాండ్ ఎమ్మటే పర్మనెంట్ చేయాలి, లేకపోతే మేము ఆందోళన ఇట్లా చేస్తాం. పోయినసారి 1 ఇయర్ వెయిట్ చేస్తామండి. మేము హెల్త్ మినిస్టర్ వచ్చి మాకు మాట ఇచ్చాడు, ఆయన మాటకు విలువ ఇచ్చి మేము 1 ఇయర్ వెయిట్ చేసాం. 1 ఇయర్ వెయిట్ చేసినా కూడా మాకు ఇంతవరకు ఏం సమాధానం రాలేదు. అదే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఖమ్మం హాస్పిటల్లో స్ట్రైక్ చేసినప్పుడు మా లాంటి సిస్టర్లు ఆయనకు సేవ చేసిరు. అలాంటి సిస్టర్లు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మేము స్ట్రైక్ చేస్తున్నాం. మా బాధ ఏందో ఆయన అర్థం చేసుకోవాలి. మమ్మల్ని పర్మనెంట్ చేసే వరకు అరెస్ట్ చేసినా ఏం చేసినా మా ఆందోళన మాత్రం మేము విరమించమండి. మా బాధలు మాకు తెలుసా, మేము కూడా అందరితో అదే పని చేస్తున్నామండి. రెగ్యులర్ సిస్టర్ చేసిన సర్వీసే చేస్తున్నాం, అంతకంటే ఎక్కువనే చేస్తున్నాం. 10 సంవత్సరాలు ఓపిక పట్టినామండి. మేము 6500 కానించి 4000 కానించి మేము జీతాలు చేసుకుంటూ అదే జీతం పనిచేస్తూ పిల్లల్ని తెచ్చుకొని ఎంతో ఎండకి వానకి ఎంతో కష్టపడ్డామండి. మేము ఇంతమంది పేద ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాం. మాలాంటి వాళ్ళని ఎందుకు సీఎం గారు మమ్మల్ని ఎందుకు గుర్తించాడండి? మేము ఒక ఆడపిల్లలం. కవితక్క చెప్పింది, ఆడపిల్లలు అంటే ఎలాంటి కన్నీరు లేకుండా అట్లా మంచిగా ఉండాలి అని చెప్పి. అలాంటి ఆడపిల్లల బాధ ఇప్పుడు కవితక్క కానీ సీఎం కేసీఆర్ కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి? 3 సంవత్సరాల నుంచి మీరు ఆందోళన చేస్తున్నారు. పోయినసారి ఏమో దాదాపు 24 రోజులు ఆందోళన చేశారు. వారం రోజుల నుంచి ఏమో ప్రతి గంట మీరు ఆందోళన చేస్తున్నారు. ఇక నుంచి మొత్తం పూర్తిగా విధులు బహిష్కరిస్తారా? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేమైతే నిన్నటి వరకు గంట అని మేము అనుకున్నామండి, కానీ మేము ఎన్ని రోజులు ఓపిక పట్టినా మాకు ఏం సమాధానం వస్తలేదు. అందుకని మేము డ్యూటీలు విరమించి మేము ఫుల్ స్ట్రైక్ చేద్దామని మా వాళ్ళు 16 మంది పైకి ఎక్కారండి. ఎవరి కోసం ఎక్కారండి? మా 200 మంది కడుపు బాధ వాళ్ళకి తెలుసండి. మేము కూడా మామూలు పోలీసులు అరెస్ట్ చేసినా ఏం చేసినా మేము కూడా ఏదో ఒక సీరియస్ డిసిషన్ తీసుకుంటామండి. కానీ కంపల్సరీ మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మాకు ఏదో సమాధానం సీఎం కేసీఆర్ గారు వచ్చి మాకు సమాధానం ఇచ్చే వరకు మేము విరమించమండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. 16 మంది నర్సులు బిల్డింగ్ పైకి ఎక్కారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కింద ఆందోళన చేస్తున్నారు. ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఉందో అవుట్సోర్సింగ్ నర్సులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అది వెనక్కి తీసుకోవాలి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతే ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా ఆందోళన కొనసాగిస్తాం, అరెస్ట్ చేసినా సరే మా ఆందోళన కొనసాగుతుందని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అవుట్ టు స్టూడియో. థ్యాంక్ యూ చైతన్య.